వచ్చే సెప్టెంబర్ కల్లా ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రకటించింది. కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రాధాన్య క్రమంలో పనిచేస్తున్నాయని హైసియా అధ్యక్షులు భరణి కుమార్ తెలిపారు. ఇందుకోసం అపోలో, మెడికవర్, కిమ్స్, స్టార్ హాస్పిటల్స్ వంటి కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని ఐటీ క్యాంపస్లో ఆసుపత్రుల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఐటీ వార్షిక నివేదికను ప్రభుత్వం విడుదల చేస్తోందంటున్న ఐటీ అసోసియేషన్ అధ్యక్షులు భరణి కుమార్ అరోల్తో ఈటీవీ ముఖాముఖి. ప్రభుత్వ ఉద్యోగులను కోవిడ్-19 కంటామినేషన్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు కోవిడ్-19 కోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాయి. గత 2 రోజులుగా హెచ్ఐసిసి హైటెక్స్లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్లు చేపడుతూ ఉన్నాయి. అయితే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల వ్యాక్సినేషన్ కోసం ఎటువంటి పాలసీతో ముందుకెళ్తున్నాయి, ఈ డ్రైవ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి ఇత్యాది విషయాలను మనతో పంచుకునేందుకు ఐసీఐ అధ్యక్షులు భరణి కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హలో భరణి గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు బారులు తీరి మరి వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం క్యూలో నిల్చున్న పరిస్థితి. సో ఈ ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కంపెనీలు ఎటువంటి పాలసీ ముందుకెళ్తున్నాయి? 18 to 44 ఏజ్ గ్రూప్ ఇప్పుడే జస్ట్ ఈ మధ్య కాలంలో అప్రూవ్ చేశారన్నమాట, పర్టికులర్ మన స్టేట్లో కూడా. అట్లా ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీని చూస్తారంటే దాదాపు 90% పైన ఎంప్లాయీస్ అంతా బిలో 44 ఏజ్ కేటగిరీ. సో అందుకని ఇంతకాలంగా మరి వ్యాక్సినేషన్ ఏం జరగలేదు. సో మ్యాక్సిమం ఏం జరగలేదు, మేబీ 10% జరిగి ఉంటుంది, లెస్ దెన్ దాట్. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకు 18 years to 44 years ఈ యొక్క ఏజ్ గ్రూప్కి ఓపెన్ చేసిన వల్ల మాకు ఒక పెద్ద ఆపర్చునిటీ. సో దట్ ఎంప్లాయీస్ అందరికీ వ్యాక్సినేషన్ ఎంత త్వరలో ఫినిష్ చేస్తే అంత మంచిది. దాని ద్వారా అందరూ ఎంప్లాయీస్ కూడా ఆఫీస్కి రావడానికి చాలా త్వరలో వచ్చి మేము ఇక ముందుకెళ్తాం. సో ఆ ఒక ప్లాన్ మీద మేము చేస్తున్నాము. ఇది పాలసీని చూస్తారంటే మేము ఇండస్ట్రీ బాడీస్ అలా ఇప్పుడు హైసియా, నాస్కామ్, ఎస్సీఎస్సి, టాయ్ అని చెప్పి అందరూ కలిసి మాట్లాడాం. ఒక కమిటీ కూడా ఫామ్ చేసి ఈ ఎలా సాధ్యం చేయాలి దీన్ని, వ్యాక్సినేషన్ ఎంత త్వరలో చేయాలంటే సో దట్ డిసెంబర్ లోపల అందరూ ఎంప్లాయీస్ బ్యాక్ టు ఆఫీస్ వచ్చేయడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలి, ఈ వ్యాక్సినేషన్ కూడా ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాము. చేసిన తర్వాత ఇప్పుడు మల్టిపుల్ హాస్పిటల్స్ ద్వారా ఇప్పుడు అపోలో కానివ్వండి, మెడికవర్ కానివ్వండి, కేర్ హాస్పిటల్ కానివ్వండి, స్టార్ హాస్పిటల్ కానివ్వండి, వాళ్ళతో కిమ్స్ కూడా వీళ్ళతో అంతా కొంచెం టైఅప్ చేసి మనం ఇమీడియట్గా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసాం. కొన్ని హాస్పిటల్స్ వచ్చి డైరెక్ట్గా కార్పొరేట్స్తో ఒక ఆల్రెడీ దే హ్యావ్ అ టైఅప్ అనమాట, ఒక ఎంఓయూ అంతా సైన్ చేసుకున్నారు. అది కాకుండా మరి మిడిల్ సైజ్ కంపెనీస్, లార్జ్ సైజ్ కంపెనీస్ కూడా, స్మాల్ సైజ్ కంపెనీస్ కూడా ఏమైందంటే వాళ్ళకి మా ఒక సలహా, మా హెల్ప్ కావాల్సి వచ్చింది. సో మేమేం చేస్తామంటే ఐసియా ద్వారా అపోలోతో టైప్ చేసి ఇప్పుడు హెచ్ఐసిసిలో ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది. అంటే అపోలో వాళ్ళు దే టేకిన్ అప్ ఆన్ ట్రయల్ బేసిస్, కొద్దిగా అదర్ కంపెనీస్ కూడా చేశారు. ఇప్పుడు ఐసియా మెంబర్ కంపెనీ చేస్తున్నారు. ఇట్లాగే ఎస్సీఎస్సి వాళ్ళు మెడికవర్ హాస్పిటల్తో ట్రైప్ చేస్తున్నారు. అండ్ టాయ్ వాళ్ళు స్టార్ హాస్పిటల్ చేస్తున్నారు. సో అట్లా ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్ట్రాటజీ టు బి ఏబుల్ టు డూ ది వ్యాక్సినేషన్. లార్జ్ స్కేల్ కంపెనీస్, ఈ స్టార్ హాస్పిటల్ కావచ్చు, అపోలో, కిమ్స్ ఇట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ తోటి టైఅప్ అయి వారి ఉద్యోగుల కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతున్నాయి. సో ఈ మిడ్ సైజ్ కావచ్చు, స్మాల్ స్కేల్ కంపెనీస్ కావచ్చు, వారి ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం ఎటువంటి ప్రయత్నాలతో ముందుకెళ్తున్నాయి? గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈ ఉద్యోగులకు ఫ్రీ వ్యాక్సినేషన్ కోసం ఏ విధంగా ఉంది? అంటే గవర్నమెంట్ ప్రయారిటీ కూడా చూస్తారంటే వాళ్ళు దే షుడ్ జస్ట్ లుక్ అట్ ఆల్ ది అండర్ ప్రివిలేజ్ అండి. అంటే వాళ్ళు సోషల్ స్ట్రాటాలో తక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం లెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకంతా గవర్నమెంట్ షుడ్ ఫోకస్. ఇప్పుడు ప్రైవేట్ చూస్తారనుకోండి, ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీయే కదండి. ఇప్పుడు మాకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీ, ఎవరు పోయినా ఫ్రీ అక్కడ. బట్ అది కాకుండా ప్రైవేట్ కార్పొరేట్స్ మీరు ఇఫ్ యూ వాంట్ మీరు కూడా ఈ హాస్పిటల్స్లో టైప్ చేసుకోవచ్చు వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు లార్జ్ కంపెనీస్ కాకుండా మిడిల్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ కంపెనీస్లో కూడా ఈ డ్రైవ్ జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ ఇస్ బిజినెస్, స్మాల్ కంపెనీ అయినా లార్జ్ కంపెనీ అయినా. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ అలా సేఫ్గా ఉంటే, ఎంత త్వరలో వాళ్ళ ఆఫీస్కి వచ్చి పని చేయగలిగితే
ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో మన పాండమిక్ నుంచి బయటికి రావాలని చెప్పి ఒక ముఖ్యమైన ఒక స్ట్రాటజీతో చేస్తున్నాము. ముఖ్యమైన అంశం ఏంటంటే అన్ని కంపెనీలు స్మాల్ అయినా, మీడియం అయినా, లార్జ్ అయినా అందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి వ్యాక్సినేషన్ కాస్ట్ వాళ్ళు బేర్ చేస్తున్నారు. సమ్ కంపెనీస్ దానికి ఇంకా ముందుకెళ్ళి ఫ్యామిలీస్ కూడా చేస్తామని చెప్తున్నారు. సో అట్లా ఎవ్రీబడి ఈజ్ ప్రిపేర్ టు వ్యాక్సినేట్ దర్ ఎంప్లాయీస్. సో ఇది ఒక మంచి ఒక మూవ్ అండ్ వి రియలీ అప్రిషియేట్ కంపెనీస్ కమింగ్ ఫార్వర్డ్. సో గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే చాలా ఉత్సాహంగా ఐటీ ఉద్యోగులు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొంటూ ఉన్న పరిస్థితి. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడానికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు? సో ఇప్పుడు మనం చూస్తుంటే టోటల్గా 6.5 lakhs ఉన్నారండి ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్లో. అందులో ఐ వుడ్ సే ఒక 30-40% వచ్చి హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అంటే మేబీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు నేటివ్కి వెళ్ళి ఉంటారు, ఆంధ్రాకి వెళ్ళి ఉంటారు, నార్త్కి వెళ్ళి ఉంటారు. సో అట్లా చూస్తుంటే కనీసం ఒక 3.5-4 lakhs వరకు ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళంతా అగైన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, సమ్ ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ ఈవెన్ వ్యాక్సినేటెడ్, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకుంటున్నారు, అది కూడా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఈవెన్ ఒక 3 lakhs మనం లెక్క పెట్టుకున్నా కూడా వాళ్ళు సపోర్ట్ స్టాఫ్ దాదాపు ఒక ఎంప్లాయీకి ఒక 2 సపోర్ట్ స్టాఫ్లో ఉంటారు. సో అది చూస్తుంటే వాళ్ళు ఒక 6 లక్షలు. సో దాదాపు మనం చెప్పేది ఒక 10 lakhs అండి. 10 lakhs మనం కంప్లీట్ వ్యాక్సినేషన్ చేయాలి. ఈ కంప్లీట్ 10 lakhs చేయాలంటే సో అట్లా చాలా హాస్పిటల్స్ ముందుకు వచ్చారంటే మనం రోజుకి ఈవెన్ 10,000, 20,000 చేసినా కూడా ఈజీగా ఫస్ట్ డోస్కే ఒక 3 months పడుతుంది. ఆ తర్వాత ఇంక సెకండ్ డోస్. సో అట్లా మరి ఇట్ విల్ గో ఆన్ అండి అంటిల్ ఒక సెప్టెంబర్ వరకు కంప్లీట్ అవ్వచ్చుని ఒక యాక్షన్ ఉంది ఇప్పుడు. బట్ మేబీ జస్ట్ హ్యావ్ టు సీ, సప్లై కొంచెం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఇంకా డ్రైవ్ పెంచినా కూడా సెప్టెంబర్ కల్లా కూడా ఫినిష్ అవ్వచ్చు. సో ఫస్ట్ వ్యాక్సినేషన్ ఆర్ సెకండ్ వ్యాక్సినేషన్ ఈ రెండు పూర్తయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలాగే కొనసాగే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? కంప్లీట్ డ్రైవ్ పూర్తయ్యే తర్వాత దీనిపై పునఃసమీక్షించి తిరిగి ఆఫీసులకు వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ త్వరలో అక్టోబర్ లోపల అయిపోతే డిసెంబర్లో ఖచ్చితంగా 70% వరకు రావచ్చండి. ఓకే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఓకే. సో పూర్తి స్థాయిలో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి తిరిగి బ్యాక్ టు ఆఫీస్ వచ్చే అవకాశాలు, తిరిగే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎంత మేరకు తిరిగి ఇంకా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి కంపెనీలు? సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ మన ఇండియాకి కొద్దిగా కొత్తనే అండి. అందుకే మన కల్చర్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ అ సస్టైనబుల్ మోడల్. ఇంట్లోంచి పని చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చిన్న ఇల్లులు ఉండొచ్చు, రైట్, అక్కడ వెనకాల కొంచెం నాయిస్ రావచ్చు. అది కాకుండా వాళ్ళు కూడా ఇంట్లో కూర్చుని పని చేయనప్పటికీ కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఆల్ ద టైమ్ దే హ్యావ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్, మాట్లాడడం అన్నిటికీ. మన ఇండియన్ కల్చర్లో చూస్తే మ్యాక్సిమం ఒక 20% వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జరగడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. సో ఐటీ ఉద్యోగుల్లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఏ విధంగా ఉంది? ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ గ్రోత్ ఏ విధంగా ప్రొజెక్షన్స్ ఉన్నాయి? రెవెన్యూ పరంగా ఏం పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు. కొంచెం ప్రొడక్టివిటీ ఇదైనా కూడా కంపెనీస్లో చాలా బెంచ్లో ఉంటారు, ఎక్స్ట్రా రిసోర్సెస్ ఉంటారు, దాని ద్వారా మేనేజ్ చేసుకోగలిగాం. సో అందువల్ల ఏమి ఇంపాక్ట్ అంటే రెవెన్యూస్ పరంగా ఏం లేదు. ఇప్పుడు రెవెన్యూ గ్రోత్ గురించి అడిగారు ఈ ఇయర్. ఇన్ ద మీన్ వైల్ ఎస్టీపీఐ వాళ్ళది మాత్రమే వచ్చి దాదాపు ఒక 75,000 crores అని చెప్తున్నారు. అంటే ఇట్స్ 11% ఇంక్రీజ్ ఓవర్ లాస్ట్ ఇయర్. అంటే నేను చెప్పేది 2020-21 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయింది కదండి. ఆ నంబర్స్ వచ్చి కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్ కొంచెం డౌన్ అయినా బట్ స్టిల్ 11% గ్రోత్ ఉందని చెప్పారన్నమాట. ఎస్టీపీఐ సెగ్మెంట్ మాత్రం అంటుంటే ఇంకా ఎస్ఈజెడ్ కూడా డెఫినెట్గా ఆ ఒక గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి మా ఒక అంచనా. బట్ ఐసీఐ మొదట మేము ప్రిడిక్ట్ చేస్తుంది కూడా ఇట్ విల్ బీ ఇన్ ది టాప్ సింగిల్ డిజిట్ నెంబర్ అని. ఇట్ కుడ్ బి ఎనీవేర్ 7%, 8%, 9% అని ముందు ప్రిడిక్ట్ చేసాం. బట్ అది ఇప్పటికీ డబుల్ డిజిట్లో కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఐ థింక్ విల్ వెయిట్ ఫర్ ది రిపోర్ట్ టు కమ్ ఫ్రమ్ అవర్ తెలంగాణ గవర్నమెంట్. ఒక కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తున్నారు, ఐటీ పాలసీ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో కోవిడ్ రిలీఫ్ మెజర్స్లో గతేడాదిలాగే ఈసారి కూడా ఐటీ కంపెనీలు చాలా చురుగ్గా పాల్గొంటున్నాయి. సో ఐసీఐ ఆధ్వర్యంలో ఐసీయూ బెడ్స్ను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ యాక్టివిటీ వివిధ జిల్లాలకు విస్తరించే ప్రణాళికలు మీ దగ్గర ఏ విధంగా ఉన్నాయి? స్టాఫ్ మనం పెంచాలి, ఎక్విప్మెంట్స్ కూడా మన ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ కొనాలి. అది కాకుండా ఐసోలేషన్ కిట్స్ కానివ్వండి, ఇట్లా
డిఫరెంట్ రిలీఫ్ యాక్టివిటీస్కి ఫుడ్ కూడా కానివ్వండి, అట్లాగా డిఫరెంట్ కేటగిరీస్ మనం ఐడెంటిఫై చేసి ఈసారి నేనే ప్రత్యేకంగా హాస్పిటల్స్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళ నీడ్స్ ఏంటి అండర్స్టాండ్ చేసుకుని దాని తర్వాత ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తాం. ఈ ప్లాన్ ప్రకారం కంపెనీస్కి వెళ్ళాము, డబ్బులు కావాలని అడిగాము. విదిన్ 3 to 4 weeks 15 కోట్లు వచ్చాయి. సో ఐ థింక్ ఇట్స్ గోన్ బికమ్ ఎ బిగ్ మూవ్మెంట్, 10 bed ICU అనే ఒక కాన్సెప్ట్. దాంట్లో కూడా మేము పాల్గొనేది మాకు చాలా సంతోషమైన విషయం. ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ముందుకొచ్చి హెల్ప్ చేస్తానన్న నమ్మకం ఉంది అండ్ చేస్తున్నారు కూడా. ఓకే, సో ఫైనల్గా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నుంచి పూర్తిగా బెనిఫిట్ పొందేందుకు ఐటీ ఉద్యోగులకు ఐసీఐ అసోసియేషన్ ద్వారా మీరు ఇచ్చే సూచన అండ్ రిక్వెస్ట్ ఏంటి? అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ఖచ్చితంగా అవుతుందండి. అంటే ప్రతి కంపెనీస్లో అందరూ ఎంప్లాయీస్ ముఖ్యం. స్మాల్ కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా కూడా వెరీ ఇంపార్టెంట్లీ ఎవ్రీ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? నాట్ బై కంపెనీ బట్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అట్లా ఉన్నప్పుడు మెనీ డిఫరెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బాగున్నాయి. సో డోంట్ వెయిట్ ఫర్ ఏ కంపెనీ వచ్చి మీకు ఆర్గనైజ్ చేస్తారు అనుకోవద్దండి. వేర్ ఎవర్ దిస్ అ పాసిబిలిటీ, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ వ్యాక్సినేషన్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ వీ హ్యావ్ టుడే. సో స్టే సేఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అదర్స్, వెరీ ఇంపార్టెంట్. దయచేసి అందరూ, నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్, ఐమ్ జస్ట్ గివింగ్ దిస్ అపీల్ టు ఎవ్రీ సిటిజన్, అందరూ దయచేసి వ్యాక్సినేషన్ వేసుకోండి. సో వీలైనంత త్వరగా ఐటీ ఉద్యోగులు వ్యాక్సినేషన్ డ్రైవ్ను పూర్తి చేసుకోవాలని చెప్పేసి అక్టోబర్ కల్లా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఐటీ ఉద్యోగులకు కంప్లీట్ చేసి బ్యాక్ టు ఆఫీస్ వెళ్లే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని, అదేవిధంగా ఐసీఐ ఆధ్వర్యంలో బ్యాక్ టు సొసైటీ కోసం కూడా తాము పాటుపడుతున్నామని చెప్పేసి ఐటీ అధ్యక్షులు భరణి కుమార్ అరోల్ అంటున్నారు. కెమెరామెన్ రమేష్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.